నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలకు మధ్య చిత్రాల ప్రదర్శనల విషయంలో గత కొంతకాలంగా తలెత్తిన వివాదంకు తెరపడింది. ఈ వివాదంపై వాణిజ్య మండలి అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు భేటీ అయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై శాతం సమస్యను పరిష్కరించడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒక్కొక్క నుంచి 5 చొప్పున సభ్యులుంటారు. ఈ కమిటీ 2 నెలల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక రామ్ చరణ్ సినిమా పెద్దికి థియేటర్స్ యాజమాన్యాలు, నిర్మాతలు ఎలాంటి ఇబ్బందులు ఉండవా అని అనుకున్న టైంకి విడుదలవుతుంది అని స్పష్టం చేశారు. రైట్, దీని మీద మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కీర్తి ఉన్నారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత సడన్ గా ఈ మీటింగ్? మనం చూసుకుంటే కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యానికి అదే విధంగా నిర్మాతలకు మధ్య గత కొంతకాలంగా ప్రదర్శన విషయంలో అంటే షోస్ విషయంలోని ఒక చిన్న సమస్య అయితే తలెత్తడం, దాని మీద ఒక వివాదం చెలరేగడం, ఈ విషయం అంతా కూడా మనకు తెలుసు. అయితే దీనిని ఈ సమస్యని పరిష్కరించాలనే తెలుగు ఫిలిం అసోసియేషన్ కామర్స్ ఆఫ్ ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక భేటీని అయితే శుక్రవారం ఫిలిం ఛాంబర్ లోని ఒక భేటీని ఏర్పాటు చేసి వాళ్ళు అంటే ఇక్కడ ఈ మీటింగ్ లో ముఖ్యంగా మనకి ఏంటంటే సినిమా థియేటర్ ఉన్న ఓనర్లు అండ్ అదే విధంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ లోని డిస్ట్రిబ్యూటర్లు కానీ అదే విధంగా థియేటర్ యాజమాన్యులు కానీ అండ్ మొత్తం అందరూ కూడా వాళ్ళకున్న సమస్యల్ని అదే విధంగా వాళ్ళకి ఒక ప్రదర్శన నుంచి రావాల్సిన పర్సంటేజ్ విషయం గురించి కూడా వాళ్ళు ఈ భేటీలోనైతే చర్చించడం జరిగింది. సో చర్చలన్నీ కూడా సానుకూలంగానే సాగాయని చెప్పేసి అండ్ అదే విధంగా అందరూ కూడా పాజిటివ్ గానే స్పందించారని అండ్ అదే విధంగా ప్రొడ్యూసర్లు, థియేటర్ల యాజమాన్యం వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని కూడా మనకి తెలుగు టిఎఫ్సిసి ప్రెసిడెంట్ దిల్ రాజు అయితే కూడా మనకి మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. సో అదే విధంగా చూసుకుంటే కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి బృందం నుంచి అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ, ఎగ్జిబిటర్స్ నుంచి కానీ అండ్ అదే విధంగా నిర్మాతల నుంచి కానీ మనకి మొత్తం 15 మందితో కూడిన ఒక సభ్యుల కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి 5 చొప్పున ఈ కమిటీకి అయితే ఏర్పాటు చేయడం అండ్ ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా మనకి 2 నెలల లోపు మొత్తం అంటే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అండ్ అదే విధంగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని వాటి మీద అన్నింటి కూడా మనకి ఒక సమగ్ర నివేదికను అయితే ఇస్తారని చెప్పి ఆ నివేదికను ఖచ్చితంగా జారీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం వివాదంలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా ఆగిపోయే పరిస్థితి ఉందని మనకి ఏదైతే రామ్ చరణ్ అభిమానుల్లో ఉన్న ఆ ఆందోళన అయితే ఇప్పుడు తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాతో ఉన్న థియేటర్ సమస్య అయితే కూడా క్లియర్ అవ్వడం ద్వారా ఆన్ టైమ్ లోనే సినిమా అన్నది రిలీజ్ అవుతుంది అని కూడా మనకి దిల్ రాజు అయితే పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. థ్యాంక్ యూ. మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్
సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది హైదరాబాద్ కాపురాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా కూలర్లో నీరు నింపేందుకు ప్రయత్నించి బచ్చు కృష్ణ అనే వ్యాపారి మృతి చెందారు. బుధవారం రాత్రి ఆన్లో ఉన్న ఎయిర్ కూలర్లో నీళ్లు నింపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఆయన అక్కడికక్కడే పడిపోయారు. కుటుంబ సభ్యుల వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నిన్నటి వరకు తమతో కలిసున్న వ్యక్తి చిన్న అజాగ్రత్త వల్ల ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దీనిపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కాపురాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇక విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా కూలర్లో నీరు నింపేందుకు ప్రయత్నించి బచ్చు కృష్ణ అనే వ్యాపారి మృతి చెందారు. బుధవారం రాత్రి ఆన్లో ఉన్న ఎయిర్ కూలర్లో నీళ్లు నింపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఆయన అక్కడికక్కడే పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నిన్నటి వరకు తమతో కలిసి ఉన్న వ్యక్తి చిన్న అజాగ్రత్త వల్ల ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనేది. దీనిపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎండలతో అల్లాడుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన రానున్న నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగా వస్తాయని తెలిపింది. ఈసారి 5 రోజుల ముందుగానే అంటే ఈ నెల 26వ తేదీనే కేరళను రుతుపవనాలు తాకుతాయని పేర్కొంది. ఈ నెల 22 నుంచి 30వ తేదీలోపు ఎప్పుడైనా దేశంలోకి రుతుపవనాలు వస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ 21 ఏళ్ల నుంచి చెబుతున్న అంచనాలు దాదాపు ఖచ్చితంగా ఉన్నాయి. ఈసారి కూడా అంచనా కూడా నిజమైతే ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తీపి కబురనే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే మోడీ సర్కార్ ప్రజలపై పెట్రోల్ భారం మోపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పెట్రోల్ ధరలు పెరగబోవని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి, బంగారం కొనకండి, నూనె తక్కువ వాడండి అని ప్రధాని మోడీ హైదరాబాద్ సభలో అన్నప్పుడే అనుమానం కలిగిందని, మొత్తానికి ప్రజల నడ్డి విరిచేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిపారు. పెట్రోల్ ధరలపై అబద్ధాలు చెప్పినందుకు బీజేపీ నేతలు ముక్కు నేలకు రాయాలని పొన్నం డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. దీని మీద అంటే పశ్చిమ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని మీరు చెప్పారు. సో అది నిజమేనా? ఇప్పుడు ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ పెరుగుతాయని చెప్పినాం. పెట్రోల్, డీజిల్ పెరిగినాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పెరిగాయన్నారు. ఇలా జవాబు చెప్పాలి, క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. సార్ మీద ఏమంటారు మీరు? లాస్ట్ డిమాండ్. పిసిసి అధ్యక్షులు ఈరోజు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినారు పార్టీ పక్షానంగా. దానికి సంబంధించి పేద ఓటర్ల ఓట్లు తొలగించబడద్దని నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? చెప్పడం మా బాధ్యత ప్రజాస్వామ్యంలో. ఇది సార్ మీద ఇవాళ
మేము మెమరాండం ఇచ్చాం. ఖచ్చితంగా ఎలాంటి అన్యాయం జరగద్దు, ఓటర్లకు తొలగించకూడదు, సమయం ఇవ్వాలని ఈరోజు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్. వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెట్టకుండా ఆపారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెబ్బులు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ముగ్గురికి 75 ఏళ్లు, ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాళ్లలాగా పరుగులు పెడుతున్నారు. వాళ్ల స్పీడ్ను తట్టుకోవటం ఎవరి వల్ల కావటం లేదు. వీళ్ళది పవర్ఫుల్ కాంబినేషన్ అంటున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆ ముగ్గురు మరెవరూ కాదు, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్, చంద్రబాబుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ను ఐరన్ మ్యాన్ గా అభివర్ణించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.